అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దావత్ స్టైల్ స్పైసీ అండ్ టేస్టీ ఈజీ మటన్ కర్రీ అండి. ఇలా పేస్ట్ వేసి చేశారంటే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్ వంటి వాటిలోకి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టారంటే ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలాగే చేసుకుంటారండి. అలాగే చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేయవచ్చు. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎండు కొబ్బరి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకుందాము. గసగసాలను యాడ్ చేసుకున్న తర్వాత మరొక 1 మినిట్ వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని పేస్ట్ లాగా ఈ విధంగా మెత్తగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత 3 తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 4 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 తరిగి పెట్టుకున్న టమాటాలను అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు టమాటో అనేది బాగా మెత్తపడి ఉంటుందండి. సో ఇలా మెత్తపడిన టమాటో ఒకసారి ఈ విధంగా మనం వాటన్నిటిని కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కేజీ మటన్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మటన్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కల్లు ఉప్పు యూజ్ చేశానండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవలసి ఉంటుంది. స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం కారం తక్కువ కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మటన్ అనేది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 6 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు మటన్ అనేది ఈ విధంగా మెత్తగా కుక్ అయి ఉంటుందండి. మటన్ అనేది లేతగా ఉంటే 6 విజిల్స్కు కుక్ అవుతుందండి. కొంచెం ముదురుగా ఉంటే కనుక ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈజీగా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు మరియు కొబ్బరి పేస్ట్ను అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవలసి ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అయిందండి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్,
1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మటన్ కర్రీ అనేది రెడీ అయినట్లే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.